లక్నవరం సరస్సుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. హాలిడేస్ రావడంతో సరస్సు అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. నీటిలో వేలాడే వంతెనపై నడుస్తూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. లక్నవరంలో పర్యాటకుల సందడిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వర్ష సెలవులు అదేవిధంగా ఇయర్ ఎండింగ్ కావడంతో కూడా పర్యాటక ప్రాంతాలు మాత్రం కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ఎక్కువ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకటి లక్నవరం సరస్సు. ఈ సరస్సు వేలాడే వంతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్ చేసేందుకైతే ఎక్కువ కూడా పర్యాటకులకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూడడం? వరంగల్ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉన్నది. ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా బోటింగ్ ట్రై చేయలేదు, ట్రై చేయాలని ఉంది. ఇప్పుడు చేశాక చూడాలి ఎట్లున్నదో. అంటే ఇక్కడ వాటర్ గానీ వేలాడే వంతెనపై మీరు ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. వాటర్ మీద ఇక్కడ అన్ని చూస్తుంటే చాలా బాగున్నది. చాలా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు లక్నవరం లేక్ చూసేసరికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ వాటర్ చూస్తే పీస్ఫుల్ గా ఉంది. బోటింగ్ చేశారా? ఇక ఎట్లా ఉంది? బోటింగ్ చేయలేదు. బోటింగ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. అంటే ఇక సరస్సుకు రావడం ఇది ఎన్నోసారి? ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వరుసగా హాలిడేస్ వచ్చినాయి, ఫ్రెండ్స్ తో వచ్చారా ఇక్కడికి? ఫ్రెండ్స్ తో వచ్చాం. ఇంకా చాలా బాగుంది. ఫ్యామిలీ ట్రిప్ కన్నా ఫ్రెండ్స్ తో చాలా బాగుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ తో వచ్చాం. దట్స్ వై ఐ ఫీల్ హ్యాపీ. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చాం. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నేచర్ చాలా వండర్ఫుల్ ఉంది. ఇంకా మేము బోటింగ్ చేయలేదు, బోటింగ్ చేయబోతున్నాం. ఆ తర్వాత కూడా దీని ఎక్స్పీరియన్స్ చెప్తాము. ఇంకా అంతే. ఫ్రెండ్స్ తో రావడం, ఇక్కడ రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్ కన్నా ఫ్రెండ్స్ తో ట్రిప్ చాలా బాగుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వరుసగా సెలవులు రావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ కూడా పర్యాటకుల తాకిడైతే పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ లక్నవరం సరస్సు మాత్రం ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు. ఇక్కడ వేలాడే వంతెనతో పాటు ఇక్కడ బోటింగ్, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిన్న స్విమ్మింగ్ పూల్ తో పాటు కొన్ని ఎగ్జిబిట్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఆకుపచ్చని అడవి, అదేవిధంగా చుట్టూ కొండలు కోణలు ఉంటాయి. ఈ కోణల మధ్య ఉండేటువంటి ఈ సరస్సు, లక్నవరం సరస్సు చూసేందుకు సుదూర ప్రాంతాలే కాక వివిధ దూర ప్రాంతాలతో పాటు విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అందరినీ కూడా చూపలను కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇక్కడ పర్యాటక ప్రాంతం ఉన్నటువంటి లక్నవరం సరస్సు చూసేందుకు వరుసగా సెలవులు రావడం, అదేవిధంగా ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.